హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు లక్షవారం కదండి. ఇంకా లక్షవారం అంటే ఎన్నో పూజలు. ఒక పక్క లక్ష్మీ అమ్మవారిని పూజించుకుంటాం, అలానే గోదాదేవి మార్గశిర లక్షవారాలు కదా. ఇంకా ధనుర్మాసం గోదాదేవిని, అలానే అమ్మవారిని, ఇంకా తులసి పూజ, ఇంకా బాబావారిని, అలానే దక్షిణామూర్తిని. ఇంకా లక్షవారం అంటేనే ఎంతో విశిష్టత అండి. చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందు రోజే అన్నీ నీట్గా పసుపు అది రాసి గడపలకి అది ముగ్గులు అది పెట్టుకొని ఉదయానికి అన్నీ శుభ్రం చేసుకున్నా అండి. ఎందుకంటే ఈ మధ్య అంతా వర్షం పడింది కదా, ఎక్కడవక్కడే కొంచెం ఇదిగా ఉన్నాయన్నమాట. అవన్నీ క్లీన్ చేసుకున్నాను చక్కగా. నేను ఒక చిన్న శివలింగ అనేది ఆన్లైన్లో బుక్ చేశానండి. అది పూజ కూడా చేసుకున్నాను ఇవాళ ఆ శివలింగానికి. అలానే లక్ష్మీనారాయణ స్వామికి. మొత్తం లక్షవారం అంటేనే అందరి దేవుల్ని పూజిస్తామండి. లక్ష్మీనారాయణ, బాబా, లక్ష్మీదేవిని విడిగా పూజిస్తాము. అలానే దక్షిణామూర్తిని, లక్ష్మీ నరసింహస్వామిని, ఇంకా ఇలా అందరినీ మనం పూజిస్తామండి. అందరినీ తలుచుకునే రోజు లక్షవారం అన్నమాట. దత్తాత్రేయ స్వామిని కూడా ఈరోజే పూజిస్తారు. ఇంకా నేనైతే శివలింగానికి ఇలా పూజ చేసుకున్నానండి. నిత్యం అభిషేకం చేయలేని వాళ్ళు శివయ్యకి ఇలా నీళ్ళు అనేవి, అంటే మనకి శివలింగంలో అడుగు భాగం ఉంటుంది కదా, అది మునిగేంత వరకు నీళ్లు వేసి ఆ ఆ లింగాన్ని అందులో ఉంచితే సరిపోతుందంటండి. నిత్యం అభిషేకం చేయాలనే లేదు. అలా అని చేసుకుంటే ఇంకా మంచిది. పాలు, తేనె, నెయ్యి, పెరుగు, అలా పంచామృతాలతో, పంచదారతో, దేంతో అయినా చేసుకోవచ్చు. ఏమీ లేవు అన్నప్పుడు గంధం నీళ్ళు, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళతో అయినా సరే చేసుకోవచ్చు. ఇంకా బియ్యం పిండి కొంచెం పంచదార కలిపిన నీళ్ళు అయితే ఇంకా మంచిది. చెరుకు రసం, అలా ఏ నీళ్ళతో అయినా సరే, పూలతోని కూడా, పత్రితో, అలా బిల్లపత్రాలతో, అలా దేంతో అయినా సరే అభిషేకం అనేది చేసుకోవచ్చండి మన ఇంట్లోనే. ఒకవేళ ఎప్పుడైనా వీలు కాక మనకి టైం కుదరక అభిషేకం చెయ్యలేని పక్షాన కిందన ఒక బౌల్ లాంటిది తీసుకొని అందులో ఆ శివలింగం మధ్య భాగం వరకు మునిగే వరకు నీళ్లు వేసి ఆ శివలింగాన్ని అందులో వేసి పూలు, పసుపు, కుంకుమ వేసి, అక్షతలు వేసి దండం పెట్టుకుంటే సరిపోతుందండి. నమస్కారం చేసుకున్నా కూడా అలా సరిపోతుంది. అలా నిత్యం నీళ్ళతో ఉంచుకున్నా కూడా నిత్యాభిషేకం చేసినట్టే అంటండి, నాకు ఒకరు చెప్పారు. అలానే ఈ కొబ్బరి దీపం పెట్టుకున్నానండి. ఈరోజు లక్షవారం కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ప్రత్యేకంగా కొబ్బరికాయ వేరేగా తీసుకోవాలని లేదండి. మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరినే ఎడమ చేతి పక్క, అంటే పీచున్న వైపు కాకుండా, పట్టుకునే వైపు కాకుండా ఇంకో వైపు ఉంటుంది కదా, అది అంటే కూర్చోడానికి వీలుగా ఉండేలాగా ఆ మొక్క తీసుకొని అందులో కూడా కొబ్బరి దీపం పెట్టుకోవచ్చండి. నేనైతే ఈరోజు కొబ్బరి దీపం పెట్టుకున్నాను. ఈ కొబ్బరి దీపం పెట్టుకోవడం వల్ల మనశ్శాంతిగా ఉంటుందండి. నేనైతే గమనించాను, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఏం కావాలండి, ఆస్తులు అంతస్తులు లేకపోయినా మనసు ప్రశాంతంగా ఉండి ఇంట్లో గొడవలు గోళ్ళు ఏమీ లేకుండా ఎప్పుడు అందరం ఆనందంగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా ఏం కావాలండి. అందువల్లే తప్పకుండా మీరు కూడా కొబ్బరి దీపం అనేది పెట్టుకోండి, చాలా మంచిది. ఆ కొబ్బరి చిప్ప నిండా కాకపోయినా సగంకైనా సరే, అంటే మరీ పెద్దవనుకోండి నిండా అవ్వదు కదా, సగానికైనా సరే కొబ్బరి నూనె, లేదంటే నువ్వుల నూనె అయినా సరే, లేదా నెయ్యి అయినా సరే, మూడిట్లో ఏదైనా, ఆవాల నూనె వేసుకోవచ్చు. ఇంకా ఈ 4 ఏదైనా వేసుకొని చక్కగా 2 ఒత్తులు, 3 కలిపి ఒక ఒత్తు చొప్పున 2 ఒత్తులు వేసుకొని అలా దీపం పెట్టుకోవడం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఏదైనా సరే ఇష్టంపడి చేస్తే కష్టం అనిపించదండి. అలానే మనం మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి భక్తి శ్రద్ధతో చేస్తే మనకి ఏదైనా బాగుంటుందండి. అన్ని విధాలా మనల్ని కాచి కాపాడేవాడు భగవంతుడే అండి. ఇతరులను నమ్ముకున్నా మనకేం ప్రయోజనం లేదండి. భగవంతుడిని నమ్ముకొని నీదే భారం అని ముందుకు సాగిపోవాలండి. ధైర్యాన్ని ఇమ్మని కోరుకుంటూ, అలానే ఒక్కొక్కసారి ఒక్కోలా పూజ చేసుకోవచ్చు శివలింగానికి. కాకపోతే మన ఓపిక, మనకి ఉన్న టైమును వీలుని బట్టి మనం పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు ఏకాదశి కదా, పిండి దీపాలతో. అలానే ఆ పూజ చేసినప్పుడు వీడియో అది తీయడానికి వీలు కాలేదండి నాకు. అందువల్ల తీసిన తర్వాతే నేను మొత్తం పూజ అంతా చేసుకుంటూ చేసిన తర్వాత ఇలా ఫోటోలు తీసి పెట్టానండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.